అందరికీ నమస్కారం. 7 శనివారాల వ్రతం చేసుకుంటున్నాను గదండీ! 5వ వారం రానే వచ్చింది. ఎంత ఫాస్ట్‌గా అయిపోతున్నాయంటే డేస్ అప్పుడే 5 వారాలు వచ్చినాయా అనిపిస్తుంది. మంచిగా కడపలకి ఇట్లా ముగ్గులు వేసుకున్నాను. అయితే బియ్యం పిండితోటి వేస్తాం గదండీ! గీత అంత మంచిగా పడదనమాట. అవతల బాల్కనీలో వేసిందేమో ముగ్గు పొడి ఉంటుంది గదా! అది. అదైతే గీత మంచి సన్నగా పడుతుంది. మనం కడపల మీద బియ్యం పిండి, పసుపు, కుంకుమ, గంధం ఇట్లా వేసుకుంటాం గదా! అదేమో గీత కొంచెం లావుగా పడుతుందనమాట. అయినా నాకంత ముగ్గులు ఎక్కువగా ఏం రావులేండి. కాకపోతే ట్రై చేస్తూ ఉంటాను. నీట్‌గా ఇట్లా మంచిగా ఉంచుకోవడానికి బాగా ఇష్టపడతాననమాట. ఇది మా పైన బాల్కనీ అనమాట. డూప్లెక్స్ గదా! పైన బాల్కనీ పెద్దగా ఉంటుందనమాట. కొంచెం మంచిగా కూర్చొని రిలాక్స్ అవ్వడానికి ఇట్లా కట్టించుకున్నాము. అయితే మనకేంటంటే సప్త శనివారాల వ్రతం వరుసగా చేసుకోవాలి అంటే మనకు పీరియడ్ ఎప్పుడైతే అయిపోతుందో ఆ వీకే మొదలుపెట్టుకోండి. 5 డేస్ అయిపోయిన తర్వాత ఆ శనివారం వస్తుంది గదా! అప్పుడు మొదలుపెట్టుకుంటే ఏందంటే వరుసగా 3 వీక్స్ చేసుకోవచ్చనమాట. మళ్ళీ ఒక వారం గ్యాప్ వస్తుంది. మళ్ళీ తర్వాత వరుసగా 3 వీక్స్ చేసుకోవచ్చు. మీకు యూజ్ అవుతుందని జెప్పేసి ఈ టిప్ చెప్తున్నాను. తెలిసిన వాళ్ళైతే అర్థం చేసుకోండి. తెలవని వాళ్ళైతే పాటించుకోవచ్చనమాట. అయితే ఇప్పుడు చేసుకొని నేను తర్వాత ధనుర్మాసంలో మళ్ళీ చేసుకుందామని చూస్తున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్.